తెరపై నవ్వులు పూయించి అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనతో బుర్ర కథలతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అల్లరించిన ప్రముఖ హాస్య నటుడు మిమిక్రీ మూర్తి ప్యాంక్రియాస్ సమస్యలతో బాధపడుతున్నారు. తను ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై ఆయన ఆ సమయంలో ఓ ఎమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మిమిక్రీ మూర్తి తన సుదీర్ఘ కెరియర్లో సుమారు 3000 స్టేజ్ షోలు, 250 జబర్దస్త్ ఎపిసోడుల్లో నటించి తనకున్న ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే 2019లో తమకు క్లోమా-గ్రాంథి ప్యాంక్రియాస్ సమస్య మొదలైందని, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేయడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని అప్పుడు ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ తన చికిత్సకు ఆకంఠం కలిగించిందని, అదే సమయంలో ఆర్థికంగానూ ఇబ్బంది పడినట్లు వివరించారు. ఈ ఆరోగ్య సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో ఓ డాక్టర్ సూచన మేరకు అధిక మోతాదుల్లో మందులు వాడటం వల్ల తన శరీరం నుంచి కొవ్వు కరిగి అనూహ్యంగా బరువు తగ్గానని పేర్కొన్నారు. క్లోమా-గ్రాంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక బరువు తగ్గడం సాధారణమని ఆయన వెల్లడించారు. అనుకోకుండా తగ్గిన బరువు, తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లు తనను మానసికంగా ఎంతో వేధించాయని మూర్తి చెప్పారు. మిమిక్రీ మూర్తి బాలేదు, మిమిక్రీ మూర్తి చివరి దశలో ఉన్నారు, బ్రతకడం కష్టం అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రచారం కావడంతో మరింత కుంగిపోయానని తెలిపారు. అయితే ఈ క్లిష్టకాలంలో సినీ పరిశ్రమతో పాటు పలువురు కళాకారులు తనకు అండగా నిలిచారని మూర్తి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా తనకు ఎంతో ఆదుకున్నారని ఆమెను మహాతల్లిగా అభివర్ణించారు. అలాగే మిమిక్రీ కళాకారుల సంఘం, చంద్రముఖి, చంద్రశేఖర్ వంటి మిత్రులు తన వైద్యం చికిత్సకు ఆర్థిక సహాయానికి పెద్ద ఎత్తున కృషి చేశారని ప్రశంసించారు. సమాజంలో ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోకుండా అతను అయిపోయాడని తీర్పివ్వడం సరైనది కాదని మూర్తి అభిప్రాయపడ్డారు. మిమిక్రీ మూర్తి జబర్దస్త్ షోతో పాటు ఎన్నో వేదికలపై తన ప్రదర్శనతో మంచి కమెడియన్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎవరినైనా అనుకరించే టాలెంట్తో ప్రేక్షకులని అలరించారు. కొన్నేళ్లు మూర్తి ప్యాంక్రియాస్ సమస్యతో తీవ్ర యాతన పడ్డారు. ఈ మహమ్మారి నుండి బయటపడడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. కానీ రోజురోజుకి ఆరోగ్యం క్షీణించడంతో చివరికి ప్రాణాలు వదిలేరు. 2018 వరకు బుల్లితెరపై చురుగ్గా ఉన్న మూర్తి ఆ తర్వాత ప్యాంక్రియాస్ క్యాన్సర్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు తన వైద్యాని కోసం దాదాపు 16 లక్షలు ఖర్చు చేశారు. చాలామంది దాతలు కూడా ఆయన అనారోగ్యం గురించి తెలుసుకొని ఆమెకు చేనేత సాయం అందించారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆయన 48 ఏళ్ల వయసులోనే 2022 సెప్టెంబర్ 27న కన్నుమూశారు.